గ్రామానికి 100 యూనిట్లు వచ్చేది. 10 సంవత్సరాల కాలంలో ఒక్క విలేజ్కి 200 యూనిట్లు గతంలో వచ్చినటువంటి ఒక పరిస్థితి మనం చూసినాం. ఆ యూనిట్లలో 10 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు, 5 లక్షలు, ₹1,00,000 వరకు కూడా యూనిట్స్ ఉండేవి. ఇవన్నిటి కూడా తీసేసారు, ఇవన్నిటి కూడా బొందబెట్టేసారు, ఇవన్నిటి కూడా ఖతం చేసేసి దళిత బంధు అనే ఒక ముద్దు పేరు పెట్టేసి కొంతమందికి ఇచ్చేసి ఆ ఇచ్చిన దాంట్లో కూడా రకరకాల అవినీతి, అది నేను చెప్పిన మాట కాదు, అప్పటి ముఖ్యమంత్రి అవినీతి గురించి బయటపెట్టినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నది. అట్లా ఈ విధంగా దళిత జాతిని మోసం చేయడంతో పాటు అనేక రంగాల్ని బీసీలను కూడా మోసం చేశారు. బీసీ కార్పొరేషన్ లోన్లు పోయినాయి, బీసీ ఇండస్ట్రియల్ లోన్స్ పోయినాయి. ఇవన్నీ మోసం చేసినటువంటి ఒక పరిస్థితుల్లో ఈ వర్గాలకు అభ్యున్నతి కలగాలంటే, ఈ వర్గాలకు మేలు జరగాలంటే, ఈ వర్గాలకు న్యాయం జరగాలంటే